హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఈ పర్టికులర్ సెషన్లో నేను మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++లో యూనిట్ 1 నుంచి ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ 15 మార్క్స్కి వస్తుంది. ఈ క్వశ్చన్ని మీకు ఎలాగైనా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేటర్స్ ఇన్ C++ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద యూనరీ ఆపరేటర్స్, ఎక్స్ప్లెయిన్ ద బైనరీ ఆపరేటర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద అరిథమెటిక్ ఆపరేటర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో దీని నుంచి ఇండైరెక్ట్గా మళ్ళీ దగ్గర 8 క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది 7 మార్క్స్ క్వశ్చన్కి, లేదా డైరెక్ట్గా 15 మార్క్స్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ ఇన్ C++ అని కూడా అడగచ్చు. సో లెట్ us డిస్కస్ ఇన్ వన్ బై వన్. C++ ఆపరేటర్స్. సో ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అంటే సింప్లీ ఇట్ ఈస్ ఏ సింబల్. ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఇట్ ఈస్ ఎ సింబల్. ఏదో ఒక సింబల్ కావచ్చు. సో ఈ సింబల్ని యూజ్ చేసుకొని మన ఆపరెంట్స్లోని ఒక ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తామన్నమాట. అది అర్థమెటిక్ ఆపరేషన్ కావచ్చు, ఏదైనా లాజికల్ ఆపరేషన్ కావచ్చు, బిట్ వైజ్ ఆపరేటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఒక స్పెసిఫిక్ అర్థమెటిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని జరపడం కోసం ఏవైతే మనం సింబల్స్ని యూజ్ చేస్తామో వాటిని ఆపరేటర్స్ అని అంటారనమాట. దే కెన్ బి ఎ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్ అండ్ లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్. యాక్చువల్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మనకి C లాంగ్వేజ్లోని ఉంటాయి, C++లోని ఉంటాయి, జావాలోని ఉంటాయి. ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది మనకి ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బట్ కాన్సెప్ట్ సేమ్. అండర్స్టాండ్ మా? C లాంగ్వేజ్లో అవ్వచ్చు, C++లో కావచ్చు, ఆర్ జావాలో కావచ్చు, ఇవే ఆపరేటర్స్ ఉంటాయి. బట్ ప్రోగ్రామ్ C లాంగ్వేజ్కి మనం ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాము. C++కి Cout, Cin యూజ్ చేస్తాము. ఓకే, అలా మనకి డిపెండింగ్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ప్రోగ్రామ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆపరేటర్స్ అనేవి సేమ్ ఉంటాయి. అండర్స్టాండ్? సో ఈ పర్టికులర్ ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి C++ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అండ్ మిస్లీనియస్ ఆపరేటర్స్ ఆర్ అదర్ ఆపరేటర్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అందుకే మీకు చెప్పాను, ఈ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ నుంచి మళ్ళీ 8 క్వశ్చన్లు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ సింప్లీ దే ఆస్క్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ C++. అప్పుడు మీరు కేవలం రిలేషనల్ ఆపరేటర్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాస్తే సరిపోతుంది. 7 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఆర్ ఎల్స్ 5 మార్క్స్ క్వశ్చన్ డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్, రైట్? లేదా యూనరీ ఆపరేటర్స్ మీద అడగొచ్చు క్వశ్చన్, లేదా కండిషనల్ ఆపరేటర్ మీద అడగొచ్చు క్వశ్చన్, లేదా మిక్స్గా యూనరీ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్ని ఈ పర్టికులర్ సెషన్ మీద నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్? సో లెట్ us సీ వన్ బై వన్. ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. మనకి 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని చెప్పాను. అందులో యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ ఆర్ కండిషనల్ ఆపరేటర్స్ అంటారు. ఓకేనా? యూనరీ ఆపరేటర్ అని వేటిని అంటారంటే, యూనరీ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూనరీ ఆపరేటర్స్ అని అంటారు. ఓకే, లేదా బైనరీ ఆపరేటర్స్ అని వేటిని అంటారంటే అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్ ఆపరేటర్స్ని అంటారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లోని ఎక్స్ప్లెయిన్ బైనరీ ఆపరేటర్ అన్నాడు అనుకోండి, అప్పుడు కేవలం ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేయక్కర్లేదు, కండిషనల్ చేయక్కర్లేదు. అండర్స్టాండ్? క్వశ్చన్లో ఒకవేళ ఎక్స్ప్లెయిన్ బైనరీ ఆపరేటర్స్ అంటే యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఓన్లీ. ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. లేదా మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ యూనరీ ఆపరేటర్స్ ఇన్ C అన్నాడు అనుకోండి, మొత్తం అన్ని ఆపరేటర్స్ రాసుకొని కూర్చోకండి. ఇది రాయాల్సిన అవసరం లేదు, ఇది రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, P ఇంక్రిమెంట్, P డిక్రిమెంట్ రాసి సరిపోతుంది అనమాట. అండర్స్టాండ్? అలాగే ఇఫ్ దే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెర్నరీ ఆపరేటర్ అంటే కేవలం కండిషనల్ ఆపరేటర్, దీని మీద ఒక ఎగ్జాంపుల్ సమ్ రాసి సరిపోతుంది. ఇవన్నీ మీరు రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఇదంతా మీకు ఏంటంటే తెలియక ఏం చేస్తారంటే, ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ అంటే ఇవన్నీ రాయాలి, ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ అంటే ఇవన్నీ రాయాలి. ఓకేనా? స్పెసిఫిక్గా ఏదైనా ఒకదాన్ని చేస్తే అది మాత్రమే రాయండి. అన్నెసెసరీగా ఎక్కువ రాస్తే ఎక్కువ మార్క్స్ ఏమీ పడవు. అండర్స్టాండ్? సో ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్
సో ఏవైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తాయో లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఆర్ యూజ్ టు పెర్ఫామ్ అర్థమెటిక్ న్యూమరికల్ ఆపరేషన్స్, వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సింపుల్గా మీకు అడిగినప్పుడు ఏం చేస్తారంటే నీట్గా ఒక డయాగ్రామ్ డ్రా చేయండి, ఓకేనా, ఆపరేటర్ని వేయండి, ఆపరేటర్ రాయండి అండ్ దాని మీనింగ్ రాయండి, రైట్. ఇక్కడ ప్లస్ అంటే ఏంటి ఎడిషన్, మైనస్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్, దిస్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్, దిస్ వన్ ఈజ్ డివిజన్, దిస్ వన్ ఈజ్ మాడ్యులస్. అండ్ దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ రాయకుండా పేపర్ ఉండకూడదు, ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ థియరీ పార్ట్ రాస్తానంటే కుదరదు, అండర్స్టాండ్. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ మనం యూ కెన్ యూజ్ ద ఆపరేటర్స్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ బోత్ ఇంటిగ్రల్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట. మాడ్యులస్ ఆర్ రిమైండర్ ఆపరేటర్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ఇంటీజరల్ డేటా టైప్, ఓకేనా. సో ఇంటీజర్ అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ అన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ని మనము ఎక్సెప్ట్ మాడ్యులర్ అన్నింటినీ మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్కి యూజ్ చేయొచ్చు, ఇంటీజర్ డేటా టైప్కి యూజ్ చేయొచ్చు, ఓకే. బట్ డివిజన్ ఉంది కదా, మాడ్యులర్ ఉంది కదా, మాడ్యులర్ అన్నది కేవలం ఇంటీజర్ డేటా టైప్కి మాత్రమే మీరు ఈ ఆపరేటర్ని యూజ్ చేయాలి. అర్థమైందా? అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి చాలా ఉన్నాయి. ఏంటి? ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, మాడ్యులస్. ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజన్, ఆ 4 ఆపరేటర్స్ని ఏ డేటా టైప్ మీదైనా సరే మీరు పెర్ఫామ్ చేయొచ్చు. ఏ డేటా టైప్ అంటే ఏంటి? ఇక్కడ మీకు డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఇంటీజరు, ఫ్లోటు, క్యారెక్టర్, డబుల్ చెప్పాను కదా. సో దానిలో ఇంటీజరు, ఫ్లోట్ డేటా టైప్స్ మీద మీరు ఈ రిమైనింగ్ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. బట్ మాడ్యులో అనే ఆపరేటర్ని మాత్రం మీరు ఇంటీజర్ డేటా టైప్ మీద మాత్రమే అప్లై చేయాలి. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. నౌ సీ ఎగ్జాంపుల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్స్. ఇదే సి లాంగ్వేజ్ అనుకోండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio, conio.h ఇవి యూజ్ చేస్తాం, ఓకేనా. అదే ఇది C++ కదా, C++ కాబట్టి దీనిలో మీరు ఏంటి యూజ్ చేస్తారు? ఐఓ స్ట్రీమ్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ని మీరు హెడర్ ఫైల్గా యూజ్ చేయాలి. అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ std, జస్ట్ ఎక్కడ నేమ్ స్పేసెస్ అనేవి, ఓకేనా, స్పేసింగ్ కోసం దీనిని యూజ్ చేస్తారు, ఓకే. నెక్స్ట్ వన్ ఇంటీజర్ మెయిన్ ఓపెన్ బ్రాసెస్, ఓకేనా. ఇట్ ఈస్ లైక్ ఇంటీజర్ మెయిన్ దెన్ ఓపెన్ బ్రాకెట్స్, ఓకేనా. దెన్ ఏంటి? ఇంటీజర్ ఏబి. ఏలో ఏంటి అసైన్ చేశాను? 7 అసైన్ చేశాను. బీలో ఏంటి అసైన్ చేశాను? 2 అసైన్ చేశాను. అంటే ఇప్పుడు నా దగ్గర ఏ అనే ఆపరెండ్లో మనకి ఏంటుంది? 7 అనే వాల్యూ ఉంది, ఓకే. ఇక్కడ ఆపరేటర్ ఏంటి? ఇది ఆపరేటర్ని యూజ్ చేశాను, రైట్. ఇదే ఆపరేటర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. ఆపరెంట్స్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఉండదు, ఏ ప్రోగ్రాము కూడా ఉండదు, అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి, ప్రింటింగ్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ నేను ఏ అండ్ బి యొక్క సమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి సమ్ అంటే ఏంటి? ఎడిషన్కి నేను ఏంటి యూజ్ చేయాలి? ఏ ప్లస్ బిని యూజ్ చేయాలి, అంతే కదా. సో నాకు రావాల్సిన అవుట్పుట్ ఇప్పుడు మనం ఇవ్వాలి అంటే దానికి సిఇన్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇన్పుట్ అనుకోండి, సిఇన్ యూజ్ చేస్తాం. నాకు కావాల్సింది ఇక్కడ అవుట్పుట్ కాబట్టి సి అవుట్ని యూజ్ చేశాను, ఓకే. సి అవుట్ ఏ ప్లస్ బి. ఇక్కడ డబుల్ కొటేషన్లో ఏదైతే ఇస్తామో అది అలాగ ప్రింట్ అవుతుంది. డబుల్ కొటేషన్లో ఏదైతే ఇస్తామో అది అలాగ ప్రింట్ అవుతుంది. అండ్ ఈ లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి దెన్ సింప్లీ బ్రాకెట్స్లో ఏ ప్లస్ బి అండ్ ఎల్ అంటే మనకి స్పేస్ వస్తుందన్నమాట. నెక్స్ట్ లైన్ స్పేస్ రావడం కోసం దీన్ని యూజ్ చేస్తారు, ఓకేనా. ఇక్కడతో ఇది ఎండ్ అయిపోవాలి. దెన్ సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్గా మీరు పెట్టాలి, మర్చిపోకండి. అలాగే తర్వాత నెక్స్ట్ ఇది ఏ ప్లస్ బి అయిపోయింది, ఇది ఎడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ కూడా సేమ్, సి అవుట్ కావాలి నాకు, ఎందుకంటే అవుట్పుట్ రావాలి. ఏంటి అవుట్పుట్ రావాలి? మీకు ప్యారల్గా అవుట్పుట్ కూడా చూపిస్తాను, చూడండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 7+2. 7+2 ఎంత? 9. క్లియర్? నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి? ఏ మైనస్ బి. నాకు ఇక్కడ డబుల్ కొటేషన్లో వచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా రావాలి. ఏ మైనస్ బి డబుల్ కొటేషన్లో రాసింది మీకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి. 7-2. 7-2 ఎంత? 5, రైట్. దిస్ ఈజ్ 7-2, దిస్ ఈజ్ 7+2 అండ్ దిస్ ఈజ్ 7 multiplication 2 and this is 7 divided by 2 and 7 modulo 2, ఓకేనా. సో దీనికి డిఫరెన్స్ మీకు చెప్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ కొటేషన్లో యూజ్ చేసింది డైరెక్ట్గా ఏ ఇంటూ బి అండ్ ఏ ఇంటూ బి 7 2s ఎంత? 14. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అండ్ నెక్స్ట్ వన్ సి అవుట్ ఏ డివైడెడ్ బి. ఏ డివైడ్ బి అంటే ఎంత? 2తోని 7 డివిజన్ చేయాలి. 2 3s 6 1. సో ఇక్కడ చూడండి,
ఇక్కడ ఒకదానికి 3 ఆన్సర్, ఒకదానికి 1 ఆన్సర్. డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ 3, అంటే మనకి శేషం ఏంటుంటుందో అది రాయకూడదు, అంటే రిమైండర్ రాయకూడదు. ఏ డివైడ్ బై అంటే ఏంటంటే డివిడెండ్ ఏంటి ఉంటుంది అనేది రాయాలన్నమాట, కోషెంట్. సో ఇక్కడ మీరు చూసుకోండి, 2 3s are 6 కదా, సో రిమైనింగ్ 1 ఉంది కదా, ఈ 1 మనకి రిమైండర్ ఎక్కడ వస్తుంది, మాడ్యూల్లో వస్తుంది. ఏ మాడ్యూల్ బి అంటే రిమైండర్. సో ఇక్కడ చూడండి, ఏ మాడ్యూల్ బి, వాట్ ఈస్ దట్, 1. 7 మాడ్యూల్ 2 1, 7 డివైడెడ్ బై 2 3, ఎందుకంటే 2 3s are 6 పోతుంది, ఇంకా 1 ఉంటుంది అనమాట. అండర్స్టాండ్? సో ఇక్కడ ఏ డివైడెడ్ బీకి, ఏ మాడ్యూలో బీకి ఇది డిఫరెన్స్ అనమాట. మీకు వైవో వాయిస్ జరిగినప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఈ క్వశ్చన్ని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారనమాట. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది అయిపోయింది. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఏంటి, రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 వాల్యూస్. రెండిటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఇవి మనకి ఫైండ్ అవుట్ చేస్తాయన్నమాట. సో ఆల్ రిలేషనల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైనరీ ఆపరేటర్స్ అని అంటారు. ఆల్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ వాట్, బైనరీ ఆపరేటర్స్, అండ్ దేర్ ఫోర్ రిక్వైర్ 2 ఆపరెంట్స్. ఎందుకు బైనరీ? ఇప్పుడు బైనరీకి డిఫరెన్స్ ఏంటి అంటే, యూనరీకి బైనరీకి మనకి ఇప్పుడు చూసారా, ఏ ప్లస్ బి ఉందనుకోండి. ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఏ అనేది ఒక ఆపరెండ్, బి అనేది ఒక ఆపరెండ్, దిస్ ఈజ్ అన్ ఆపరేటర్. అవునా? ఈ ఆపరేటర్ అన్నది ఈ ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడానికి మనకి ఎన్ని ఆపరెంట్స్ కావాలి, 2 ఆపరెంట్స్ కావాలి. ఓకేనా? సో బైనరీ అంటే 2 అని అర్థం, యూనరీ అంటే 1 అని అర్థం. యూనరీ ఆపరేటర్ పెర్ఫామ్ చేయడానికి ఒక ఆపరెంట్ ఉంటే సరిపోతుంది. ఓకే, బైనరీ ఆపరేటర్ పెర్ఫామ్ చేయడానికి మనకి 2 ఆపరెంట్స్ అనేవి ఉండాలన్నమాట. అండర్స్టాండ్? ఇక్కడ ఆల్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి బైనరీ ఆపరేటర్స్ అన్నాం. సో బైనరీ ఆపరేటర్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ అర్థమెటిక్ ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయడానికి మనకి ఎన్ని ఆపరెంట్స్ కావాలి, 2 ఆపరెంట్స్ కావాలన్నమాట. అండర్స్టాండ్? ఏ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ రిటర్న్ 0 వెన్ ద రిలేషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఎయిదర్ 0 1 అనే 2 వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు రెండిటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని మనకి చెప్తుంది. అవునా? సో ఎప్పుడు ఇది 0 రిటర్న్ చేస్తుంది అంటే కనుక అది ఫాల్స్ అయినప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. అదే నాన్ జీరో అంటే ఏంటి, 1 రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఎప్పుడు, ట్రూ అయినప్పుడు. ఓకేనా? సో వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఫాల్స్ అయితే ఇట్ రిటర్న్స్ 0, వాటి మధ్యలో ఉండే రిలేషన్ ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ 1. అండర్స్టాండ్? రిమెంబర్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్. యు సీ హియర్ రిలేషనల్ ఆపరేటర్స్. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రిలేషన్ ఆపరేటర్ యూజ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 ఆపరెంట్స్, రైట్? సో ఇక్కడ ఏంటంటే చూడండి, if relation is true it returns 1, if relation is false it returns 0. remember this one, very important. and now see the program. ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు, see here నేను ఇక్కడ 2 ఆపరెంట్స్ తీసుకున్నాను, 3 and 5. 3 ఈక్వల్ టు 5. ఈ 3 ఈక్వల్ టు 5? నో, రైట్? సో ఇది ఫాల్స్ కదా. సో ఏం రిటర్న్ చేస్తుంది దీని నుంచి మనకి, 0 రిటర్న్ చేస్తుంది. అండర్స్టాండ్? అలాగే నాట్ ఈక్వల్ టు అంటే ఏంటంటే 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. ఎస్, 3 నాట్ ఈక్వల్ టు 5. ఓకేనా? 3 5 2 సమానం కాదు కాబట్టి ఇది ట్రూ వాల్యూ కాబట్టి ఇది ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది. అలాగే గ్రేటర్ దెన్ సింబల్, 3 గ్రేటర్ దెన్ 5. సో ఇక్కడ 5 కంటే 3 గ్రేటర్ దెనా? నో, రైట్? 3 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 5, 3 ఈజ్ లెస్ దాన్ 5. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఇది 0ని రిటర్న్ చేస్తుంది. అలాగే లెస్ దాన్ సింబల్ ఎలా యూజ్ చేస్తాము, 3 లెస్ దాన్ 5 అంటే ఇట్ గివ్స్ అస్ ట్రూ కాబట్టి ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ. అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సిమిలర్లీ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఇక్కడ 3 గ్రేటర్ దానో కాదు, 3 ఈక్వల్ 5 కాదు. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏంటి అర్థం అంటే, అయితే గ్రేటర్ దెన్ అని అవ్వాలి లేదా ఈక్వల్ టు అయినా కావాలి. 3 ఈక్వల్ టు 5 కాదు, 3 గ్రేటర్ దెన్ 5 కూడా కాదు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఫాల్సే కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది, 0 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, ఇట్ ఈజ్ లెస్ దాన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు. ఓకే, బట్ లెస్ దాన్ అనేది ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది కాబట్టి
it is true, it returns one value. Now see the small example here, relational operators మీద integer main, integer ab, సేమ్ 3 వాల్యూ 5 వాల్యూ ఇచ్చాను. సో నేను మీకు పైన చెప్పిన ఎగ్జాంపుల్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు బూలియన్ వాల్యూ ఏంటి, ఎయిదర్ 1 or 0. అండర్స్టాండ్ మా, బూలియన్ రిజల్ట్. సో రిజల్ట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఫాల్స్ ట్రూ, 3 ఈక్వల్ టు 5 నో, ఇట్ ఈస్ ఫాల్స్, రైట్. సో ఇట్ రిటర్న్స్ 0 సింప్లీ. ఓకే, నెక్స్ట్ వన్, Cout 3 ఈక్వల్ టు 5 రిజల్ట్. ఏ రిజల్ట్ వచ్చిందంటే ఆ రిజల్ట్ ఇక్కడ మనం పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ రిజల్ట్ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తున్నాను. రిజల్ట్ ఈక్వల్ టు నాకేంటి, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, అంటే ఇక్కడ నాకు ఏలో ఏముంది, వాల్యూ 3 ఉంది. 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, ఎస్ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5, రైట్, కరెక్ట్. సో ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. సో ట్రూ స్టేట్మెంట్ కాబట్టి, అండ్ నేను రిజల్ట్కి ఏంటి వాల్యూ అసైన్ చేస్తాను, డేటా టైప్ని బూలియన్ అని చెప్పాను, ఐదర్ 1 or 0. సో ట్రూ కాబట్టి ఏంటి వస్తుందమ్మా, ఎస్ 1 వస్తుంది. ఓకే, దెన్ Cout, నాకు ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. 3 నాట్ ఈక్వల్ టు 5 అండ్ రిజల్ట్ అంటే ఇక్కడ చూడండి, డబుల్ కొటేషన్లో రాస్తే యాజ్ ఇట్ ఈజ్గా అదే వస్తుంది. డబుల్ కొటేషన్ లేకుండా రాస్తే ఏమవుతుందంటే దీనిలో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీనిలో నాకు ఏ వాల్యూ ఉంది, 1 ఉంది. సో 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. యాజ్ యూజువల్గా ఏ గ్రేటర్ దెన్ బి అంతేను, ఏ లెస్ దాన్ బి అంతేను. సో 3 గ్రేటర్ దెన్ 5 నో, రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. సో ఇటు దీని నుంచి మనకి 0 వస్తుంది. 3 లెస్ దాన్ 5, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. సో దీని నుంచి మనకి 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బూలియన్ రిజల్ట్. ఓకేనా. సో ఫస్ట్ నేను రిజల్ట్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ప్రతి దానిలోని నేను రిజల్ట్ని పెడుతున్నాను అనమాట. ఓకే, ఈ ఆపరేషన్ చేసి దాన్ని రిజల్ట్లో పెడుతున్నాను, ఈ ఆపరేషన్ చేసి దాన్ని రిజల్ట్లో పెడుతున్నాను, ఈ ఆపరేషన్ చేసి దాన్ని రిజల్ట్లో పెడుతున్నాను. సో దాన్నే మళ్ళీ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అండర్స్టాండ్. Cout అంటే ఏంటి, అవుట్పుట్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా 3 ఈక్వల్ టు 5 ఈజ్ 0, 3 నాట్ ఈక్వల్ టు 5, ఎస్ ఇట్ ఈజ్ 1. బూలియన్ వాల్యూస్ ఎయిదర్ 0 or 1 వాల్యూస్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. మీకు చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు అడుగుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రాయండి, ఇట్స్ ఎనఫ్. అండర్స్టాండ్ మా. నెక్స్ట్ వన్, ఇంకొక విషయం ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ని మనం డెసిషన్ మేకింగ్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం. డెసిషన్ మేకింగ్ అండ్ లూప్స్ దగ్గర మనం రిలేషనల్ ఆపరేటర్స్. ఏంటి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మీకు వెంటనే గుర్తుకు రావాలి. ఏంటి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామో డెసిషన్ మేకింగ్ ఎక్కడ, లూప్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్లో కానీ, వైల్ స్టేట్మెంట్లో కానీ, డూ వైల్లో కానీ, ఇఫ్ స్టేట్మెంట్ దగ్గర కానీ. ఓకేనా, లూప్ స్టేట్మెంట్స్ దగ్గర మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఓకే, దిట్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ లూప్స్ ఓన్లీ. సో నెక్స్ట్ వన్, C++ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకేనా, మనకి 3 ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట ఇందులోని. లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు చెక్ వెదర్ అన్ ఎక్స్ప్రెషన్, ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూవా కాదా అని చెప్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ 0 వాల్యూ. యాజ్ యూజువల్ లైక్ రిలేషనల్ ఆపరేటర్ లాగానే, బట్ రిలేషనల్ ఆపరేటర్ అనేది దేని మీద, ఆపరెంట్స్ మీద, నాట్ ఎక్స్ప్రెషన్స్, ఆపరెంట్స్ మీద మనం అప్లై చేస్తాం. అండర్స్టాండ్. బట్ లాజికల్ ఆపరేటర్స్ అనేది ఎక్స్ప్రెషన్ మీద మనం ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ మీద, ఓకే, 2 ఆపరెంట్స్ మీద యూజ్ చేస్తే దానిని రిలేషనల్ ఆపరేటర్ అంటారు. 2 ఎక్స్ప్రెషన్స్ మీద యూజ్ చేస్తే దానిని లాజికల్ ఆపరేటర్ అని అంటారు. ఓకే, సో దీనిలో మనకి 3 టైప్స్ ఉంటాయి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, లాజికల్ అండ్, ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2. సో ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అండ్ దిస్ ఈజ్ అ ఆర్ సింబల్, దిస్ ఈజ్ అ నాట్ సింబల్. ఓకే, సో ఎప్పుడు ఈ 2 మనకి 1 రిటర్న్ చేస్తుంది, ఎప్పుడు 0 రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ ఓన్లీ ఇఫ్ ఆల్ ద ఆపరెంట్స్ ఆర్ ట్రూ. ఓకేనా, సో ఇది ట్రూ, ఈ ఎక్స్ప్రెషన్ 1 ట్రూ, ఎక్స్ప్రెషన్ 2 ట్రూ, 2 ట్రూ అయితే అప్పుడు మనకి దీని నుంచి ట్రూ వస్తుందన్నమాట. అంటే ఇట్ రిటర్న్స్ 1. రిమైనింగ్ అన్ని కేసులోని అంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయినప్పుడు, ఇది ఫాల్స్, ఇది ట్రూ అయినప్పుడు, లేదా 2 ఫాల్స్ అయినప్పుడు మనకి ఫాల్స్ వాల్యూనే వస్తుంది. ఇట్ రిటర్న్స్ 0 ఓన్లీ. ఓకేనా, ఇది ఎప్పుడు 1 మనకి రిటర్న్ చేస్తుంది అంటే ఎండ్ ఆపరేటర్లోని
రెండు ఎక్స్ప్రెషన్స్ మనకి ట్రూ అయినప్పుడు మాత్రమే దాని నుంచి మనకి ట్రూ అనేది వస్తుంది. అంటే ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ, అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇట్ విల్ బీ 0. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 ఆర్ ఆపరేటర్. ఆర్కి ఎండ్కి తేడా ఏంటి అంటే కనుక ఎండ్లో మనకి రెండు ట్రూ అవ్వాలి. ఓకే, ఆర్లో మనకి ఏదైనా ఒక ఆపరెండ్ ట్రూ అయితే, అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే కంప్లీట్గా ఈ ఎక్స్ప్రెషన్ ఇట్ రిటర్న్స్ ట్రూ వాల్యూ. ఓకే, అంటే రెండు ఫాల్స్ అయితేనే మనకి ఫాల్స్. ఈ ఎక్స్ప్రెషను ఫాల్స్ అవుతుంది, ఈ ఎక్స్ప్రెషను ఫాల్స్ అయితేనే ఫాల్స్. సింప్లీ మీకు 10th క్లాస్లో ఇప్పుడు నేర్చుకుంటారు. ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఆర్ ఆపరేటర్ దేనికి రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అవుతుంది. రిమైనింగ్ ఏదైనా ఎక్స్ప్రెషన్ ట్రూ ఉంటే చాలు, ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ. It returns what is the value? 1 value. Understand? So ikkada true, at least one operand is true. And next one, not equal to. True only if the operand is false. Okay, లాజికల్ నాట్ అంటే ఏంటి? ఇప్పుడు 0 ఉందనుకోండి, ఇట్ రిటర్న్స్ 1 వాల్యూ. నాట్ 1 అంటే ఏంటి? ఇట్ రిటర్న్స్ 0 వాల్యూ. ఓకే, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది అనమాట. సో వీటిని కూడా మనము నార్మల్గా డెసిషన్ మేకింగ్లో యూజ్ చేస్తాం అనమాట. లాజికల్ ఆపరేటర్స్ని కూడా మనము డెసిషన్, లైక్ రిలేషనల్ ఆపరేటర్స్ని ఎలాగైతే డెసిషన్ మేకింగ్లో యూజ్ చేస్తామో, లాజికల్ ఆపరేటర్స్ని కూడాను డెసిషన్ మేకింగ్లో యూజ్ చేస్తాము. ఓకే, నా ఫర్దర్ అండర్స్టాండింగ్ సీ ద ఎగ్జాంపుల్ హియర్. ఇది జస్ట్ మీరు హ్యావ్ ఎ లుక్ హియర్, A = B. నేను అదే మీకు ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఓకేనా, నార్మల్గా చూడండి, A > 3. ఇక్కడ A = యాక్చువల్గా వాట్ ఈస్ ద వాల్యూ? 5. B = వాట్ ఈస్ ద వాల్యూ? 8. A > 3 అండ్ B > 5. సో ఇక్కడ నేను ఏ వాల్యూ ఏంటి ఇచ్చాను? 5. సో 5 > 3 అండ్ 5 > 3 అండ్ B వాల్యూ 8 > 5. ఎస్, 5 > 3. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో ఇట్ ఈస్ ట్రూ. అండ్ 8 > 5, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఎండ్ సింబల్ ఉన్నప్పుడు రెండు ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ వాల్యూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ వాల్యూ. దట్ మీన్స్ ఇట్ రిటర్న్స్ 1. అండర్స్టాండ్? అదే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A > 3 అంటే 5 > 3 అండ్ B < 5 అన్నాడు. సో B వాల్యూ ఎంత? 8. 8 < 5. 8 < 5. ఇక్కడ 5 > 3 కరెక్ట్, ట్రూ. ఎస్, అండ్ 8 < 5. ఇక్కడ 8 అనేది 5 కంటే పెద్దది, బిగ్ వన్. ఇట్ ఈస్ నాట్ ఎ లెస్ దాన్. 8 > 5, నాట్ లెస్ దాన్ 5. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఈ ఎండ్ సింబల్ ఉన్నప్పుడు ఓన్లీ ట్రూ ఉంటేనే ట్రూ అవుతుంది. రిమైనింగ్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇట్ వుడ్ బి 0. ఇట్ వుడ్ బి ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇట్ రిటర్న్స్ 0. అండర్స్టాండ్? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ చూడండి లాజికల్ ఆపరేటర్స్ మీద. సో సేమ్ ఐఓ స్ట్రీమ్ ఇచ్చాను, నేమ్ స్పేస్ ఇచ్చాను, తర్వాత ఇంటీజర్ మెయిన్, బూలియన్ రిజల్ట్. సో ఇదర్ 0 or 1 మనకి రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ నేను రిజల్ట్లో ఏంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను? 3 ≠ 5 అండ్ 3 < 5. సి అవుట్. సో ఎంటైర్ స్టేట్మెంట్ ఇక్కడ డబుల్ కోట్స్లో పెట్టిందంతా నాకు అలా ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీని నుంచి రిజల్ట్ ఏదైతే వస్తుందో అది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండర్స్టాండ్? ఫస్ట్ మనం దీని నుంచి రిజల్ట్ ఏంటి వస్తుందో చూద్దాం. 3 ≠ 5. ఎస్, 3 ≠ 5. ఈ 3 = 5. 3, 5 రెండు సమానమా? నో. సో 3 = 5 కదా? ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 2 అయింది. ఎండ్ సింబల్, ఇక్కడ మీకు సింబల్ ఇంపార్టెంట్. ఎండ్ సింబలా, ఆర్ సింబలా, నాట్ సింబల్ అనేది. ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటి? ఎండ్లో ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది. ఆర్లోని ఏదైనా ఒకటి ట్రూ ఉంటే మనకి మొత్తం ఎక్స్ప్రెషన్ అంతా ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, 3 ≠ 5 ట్రూ అండ్ 3 < 5. ఎస్, 3 < 5. 5 కంటే 3 చిన్నది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో రెండు ట్రూ అయినప్పుడు ఇట్ రిటర్న్స్ ట్రూ వాల్యూ. సో ఇట్ రిటర్న్స్ ఆటోమేటికలీ వాట్ ఈస్ ద బూలియన్ వాల్యూ? 1 రిటర్న్ చేస్తుంది. అండర్స్టాండ్? అదే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి, రిజల్ట్ నేను ఏం పెట్టానంటే 3 = 5 పెట్టాను అండ్ 3 < 5 పెట్టాను. ఇక్కడ చూడండి, 3 = 5. నో, 3 = 5 కాదు. సో ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ సింబల్ ఉంది అండ్ 3 < 5. ఎస్, 5 కంటే 3 చిన్నది, ఇట్ ఈస్ ట్రూ. బట్ ఇక్కడ ట్రూ లేదే, ఇది ఫాల్స్ స్టేట్మెంట్.
రెండు ఎండ్ సింబల్లో రెండు ట్రూ ఉంటేనే ట్రూ, ఓకేనా. ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా మొత్తం ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. సో దీని నుంచి మనకి ఏం రిటర్న్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ వన్, అదే ఇది ఎండ్ కాబట్టి, ఇదే ఆర్ అనుకోండి, ఏదో ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయిపోయినట్టే. అదే చూడండి, రిజల్ట్ 3 = 5 అండ్ 3 > 5. 3 = 5 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ 3 > 5 ఇది ఫాల్స్ స్టేట్మెంట్, రెండు ఫాల్సే. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ 0 వస్తుంది. అండర్స్టాండ్ మా. ఇక్కడ చూడండి, సి అవుట్, నేను రిజల్ట్లో నేను చేసినటువంటి ఆపరేషన్ యొక్క ఆన్సర్ని పెడుతున్నాను, ఇక్కడ రిజల్ట్ని చూపిస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్నీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. ఒక ఆర్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్లోని 3 ≠ 5, ఇక్కడ ఆర్ సింబల్ ఉంది అంటే ఏదో ఒక ట్రూ, ఇదిగా ట్రూ అయినా ఇది ట్రూ అయినా మనకి ట్రూ అయినట్టే, రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్. 3 ≠ 5, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ రైట్. సో దిస్ ఈజ్ ట్రూ. ఆర్ 3 < 5, ట్రూ, రెండు ట్రూ అయ్యాయి కాబట్టి దీని నుంచి మనకి ట్రూ వస్తుంది. ఓకే, 3 ≠ 5 ట్రూ అండ్ 3 > 5 ఇది ఫాల్స్, బట్ ఒక ట్రూ అయింది కాబట్టి దీని నుంచి మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. ఓకే, 3 = 5 ఇట్ ఈస్ ఫాల్స్, 3 > 5 ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్, ఇది ఫాల్స్ ఇది ఫాల్సే కాబట్టి మనకి దీని నుంచి ఫాల్స్ వస్తుంది. సో దీని నుంచి మనకి 0 రిటర్న్ అవుతుంది. అండర్స్టాండ్. అలాగే నాట్ ఈక్వల్ టు చూడండి, రిజల్ట్ నాట్ ఈక్వల్ టు 5 = 2. చూడండి, యాక్చువల్గా 5 = 2 అనేది 0వా 1ఆ? 5 = 2 అనేది ట్రూవా ఫాల్సా? నాట్ ఈక్వల్ టు ఇది ఫాల్స్ స్టేట్మెంట్, అవునా. సో నాట్ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ, ట్రూ ఉంటే ఫాల్స్. సో దీని నుంచి మనకి ఏం రిటర్న్ అవుతుంది, ట్రూ రిటర్న్ అవుతుంది. ఓకే, అదే = 5 = 5 ఉందనుకోండి, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 5 = 5 ట్రూ వాల్యూ. సో ఇక్కడ మనకి ట్రూ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ట్రూ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది, అందుకే ఇక్కడ మనకి ఫాల్స్ వచ్చిందనమాట. ఓకే, సో సీ ద ఎగ్జాంపుల్స్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? 0 1s ఎలా వచ్చాయి అనేది మీరు పాస్ చేసుకొని చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. And next one, assignment operators. So as of now, arithmetic operators, relational operators, logical operators are completed. Next one, assignment operator. These are used to assign the values to the variables. ఓకే, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడం కోసం మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో దీనిలో మనకి ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, ఇలా మనకి డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మీనింగ్ ఏంటంటే కనుక A = B, ప్లస్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A + B అని రాసామంటే ఈ రెండు మనకి యాడ్ అవ్వాలి. ఆ యాడ్ అయింది ఎక్కడ మనకి ఏలో స్టోర్ అవ్వాలి, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, A = A + B అని మీనింగ్ అనమాట. ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, A = B అంటే Aకి B యాడ్ అయ్యి ఆ వాల్యూ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏలో స్టోర్ అవ్వాలి. ఓకే, సిమిలర్లీ మైనస్ ఈక్వల్ టు A - B అంటే A = A - B. ఓకే, అలాగే A * B అంటే అర్థం ఏంటంటే A = A మల్టిప్లికేషన్ విత్ B. ఓకే, ఆ వాల్యూ మనకి ఇక్కడ స్టోర్ అవ్వాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ B = A అన్నాడు అనుకోండి, B = A అంటే ఏంటి, ఆ వాల్యూ A + Bనే అవ్వాలి, బట్ అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, Bలో స్టోర్ అవ్వాలి. ఓకే, B = B + A. అండర్స్టాండ్. అలాగే B - A అనుకోండి, B = B - A. అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. నౌ సీ ద ఎగ్జాంపుల్ ఆన్ ఇట్. సో సింపుల్గా మీరు ఆపరేటర్ నేము, దాని ఎక్స్ప్లెనేషను, దాని మీద ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. సీ ద ఎగ్జాంపుల్. నేను ఇక్కడ A = 2 అసైన్ చేశాను, B = 7 అసైన్ చేశాను. సో దీని మీద నేను కొన్ని ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ A = B = 2 వాల్యూస్ని ప్రింట్ చేశాను. అవి ఏంటి ఆ వాల్యూస్, A వాల్యూ ఏంటి 2 అండ్ B వాల్యూ వచ్చేసి 7. ఓకే, అండ్ న్యూ లైన్ రావాలి అంటే ఇది యూజ్ చేస్తాం అనమాట, స్లాష్ అన్ని యూజ్ చేస్తాం న్యూ లైన్ రావడం కోసము. సో ఈ A + B = సో దీని వాల్యూ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ
సో దాని ఆపరేషన్ ఏంటి, a ప్లస్ బి ఈక్వల్ టు బి, అంటే ఇక్కడ ఏంటి 2 + 7, 2 + 7 ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ 9 అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ వాల్యూ ప్రింట్ చేస్తే ఏలో ఏముంటుంది 9 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏలోని 2 ఉంటుంది, బట్ ఇక్కడ మీరు ఏం చేశారు, ఏ ఈక్వల్ టు a ప్లస్ బి. ఓకేనా, ఏకి ఏ వాల్యూని అసైన్ చేశారు, a ప్లస్ బి వాల్యూని అసైన్ చేశారు. అంటే 2 + 7 యొక్క వాల్యూని ఎక్కడ అసైన్ చేశారు, ఏలో అసైన్ చేశారు. సో ఇట్ రిటర్న్స్ 9 వాల్యూ. See here, a equal to 2, b equal to 7. After a plus b, a plus equal to b, then a equal to what is the value 9 value. So ఇదే మీకు a plus b తో ఆఫ్ చేశాను. సో మీరు కావాలంటే ఇంకో 2 స్టెప్స్ని ఎక్స్ట్రా రాయండి, లైక్ a మైనస్ ఈక్వల్ టు b దీనికి చేయండి. ఓకేనా, అలాగే a స్టార్ ఈక్వల్ టు b, సేమ్ ఇవే స్టెప్స్ మీరు ఓన్గా రాయండి. ఓకేనా, ఫస్ట్ సి, ఇప్పుడు సి అవుట్లో మనకి అదే ఏలో 9 ఉంది. సో ఇప్పుడు ఏలో 9 ఉంది కాబట్టి ఆ వాల్యూ మారుతుందన్నమాట, అలా చెక్ చేసుకోండి. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మనకి యూనరీ ఆపరేటర్స్ అనమాట. మళ్ళీ నేను దీని మీద ఒక సెషన్ చెప్తాను ఎక్స్ట్రాగా, బట్ ఇంకో జస్ట్ 1 సెకండ్లో చూడండి. C++ మనకి 2 స్పెషల్ ఆపరేటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే కనుక ప్లస్ సింబల్, 2 ప్లస్లు 2 మైనస్లు. ఓకేనా, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, దిస్ ఈజ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ a++ అన్నాం అనుకోండి, a++ అంటే ఏంటి, ఏకి ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది. a మైనస్ అన్నాం అనుకోండి, ఏ అనే వాల్యూలోంచి ఒక వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కెన్ బీ యూజ్డ్ ఎట్ ఎనీ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, కాన్స్టెంట్స్కి మనం వీటిని యూజ్ చేయము. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏ వేరియబుల్కైనా సరే మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేయొచ్చు, బట్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ విత్ ఎనీ కాన్స్టెంట్కి యూజ్ చేయడానికి లేదు. సో దీనిలో మనకి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఏంటా ఫార్మ్స్ అంటే ప్రీ అండ్ పోస్ట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఏంటమ్మా అవి, ప్రీ అండ్ పోస్ట్. ఓకేనా, అంటే ప్రీ ఇంక్రిమెంటు, ప్రీ డిక్రిమెంటు, పోస్ట్ ఇంక్రిమెంటు, పోస్ట్ డిక్రిమెంటు. దట్ మీన్స్ a ప్లస్ 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 ఏ. ఓకేనా, a మైనస్ 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 ఏ. సో ఇలా ఉంటుంది అనమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే ఇంక్రిమెంట్ అయిపోయి ఏలో అసైన్ అవుతుంది వాల్యూ. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఏ అసైన్ అయిన తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, అలాగే ప్రీ ఇంక్రిమెంట్, సో ప్రీ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్. ఓకేనా, సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సీ ద సింటాక్స్ హియర్. ప్రీ ఇంక్రిమెంట్ అంటే దిస్ ఈజ్ ద సింబల్, ప్లస్ ప్లస్ వేరియబుల్ ఉంటుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ముందు వేరియబుల్ డిఫైన్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే డిక్రిమెంట్కి ప్రీ డిక్రిమెంటు, పోస్ట్ డిక్రిమెంటు. సో మైనస్ మైనస్ వేరియబుల్ ప్రీ అండ్ వేరియబుల్ మైనస్ మైనస్ పోస్ట్. అంటే ప్రిఫిక్స్లో మనకి ఫస్ట్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అవుతుంది, తర్వాత వాల్యూ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. అదే పోస్ట్లో మనకి ఫస్ట్ వాల్యూ ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరుగుతుంది అనమాట. ఓకే, లెట్ us see the example, then మీకు గుడ్ ఐడియా వస్తుంది దాని మీద. See example here, ఇంటీజర్ a equal to what is the value 10, b is equal to what is the value, a equal to 10 అసైన్ చేశాను, b వాల్యూ ఏంటి ఇంటీజర్ టైప్ 100 అసైన్ చేశాను, అండ్ రిజల్ట్ అండర్స్కోర్ a, రిజల్ట్ అండర్స్కోర్ b, దీస్ ఆర్ ద వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, డెఫినిషన్ నాట్ డిక్లరేషన్. సో ఇంక్రిమెంటింగ్ a by 1 అండ్ స్టోరింగ్ ద రిజల్ట్ ఇన్ రిజల్ట్ a. ఓకేనా, నేను ఏని ఇంక్రిమెంట్ చేసి దానిని రిజల్ట్ ఏ అందులో స్టోర్ చేస్తున్నాను. సో రిజల్ట్ ఏ ఈక్వల్ టు దిస్ ఇస్ వాట్, ప్రీ ఇంక్రిమెంటా పోస్ట్ ఇంక్రిమెంటా, ముందే ఉంది, ఏ కన్నా ముందే ఉంది, ప్రీ ఇంక్రిమెంట్ అనమాట. అంటే నేను రిజల్ట్ ఏలో ఓకే ప్లస్ ప్లస్ ఏని ఇంక్రిమెంట్, సో ముందే ఏలో వాల్యూ ఏముంది 10 ఉంది, బట్ నాకు ఇంక్రిమెంట్ ముందే అయిపోవాలి. అంటే ఎంత, 10 + 1 వాట్ ఈస్ ద వాల్యూ 11. సో 11ని నాకు ఇక్కడ స్టోర్ చేయాలి. అర్థమైందా? ఇట్ డజంట్ చేంజ్ లైక్ ఏ ప్లస్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ 10నే తీసుకుంటుంది, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్లో 11 అవుతుంది. అర్థమైందా? బట్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లోనే 11 అయిపోతుంది. ప్రీ ఇంక్రిమెంట్, అదే ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ అనమాట. అదే డిక్రిమెంట్కి కూడా సేమ్ అంతే. ఇట్ స్టోరింగ్ ద రిజల్ట్ ఇన్ రిజల్ట్ బి. సో రిజల్ట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ బి అన్నాను. సో బి వాల్యూ ఎంత నాకు 100.
సో ప్రీ డిక్రిమెంట్ ముందే నాకు డిక్రిమెంట్ అయిపోతుంది. మైనస్ మైనస్ బి అంటే ఎంత, యాక్చువల్గా బీలో ఏముంది 100 ఉంది. సో నాకు ముందే మైనస్ అయిపోవాలి, -1 అవ్వాలి. సో వాట్ ఈస్ దట్ వాల్యూ 99. సో 99 ఎక్కడ స్టోర్ అయింది, రిజల్ట్ బీలో స్టోర్ అయింది. సో సింప్లీ సీ హియర్ రిజల్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11, రిజల్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 99. సో దిస్ ఈజ్ ప్రీ ఇంక్రిమెంట్, దిస్ ఈజ్ ప్రీ డిక్రిమెంట్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి దీస్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫామ్ ద ఆపరేషన్స్ ఆన్ ఇండివిజువల్ బిట్స్ మీద మనము ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయాలనుకుంటే వాటిని, అంటే ఇప్పటిదాకా మనము ఇంటీజరు, ఫ్లోట్ మీద చూసాం, క్యారెక్టర్ మీద ఇంతవరకు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినట్టు చూడలేదు. సో ఓకే, దిస్ కెన్ బీ ఓన్లీ యూజ్డ్ అలాంగ్ సైడ్ క్యారెక్టర్ అండ్ ఇంటీజర్ డేటా టైప్. సో దాని మీద బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి వాటి యొక్క ఆపరేషన్స్ని. ఓకేనా, ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం ఏంటి యూజ్ చేస్తాము, బిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో దీనిలో మనకి బైనరీ ఎండ్, బైనరీ ఆర్, బైనరీ ఎక్సార్, బైనరీ వన్స్ కాంప్లిమెంట్, బైనరీ బైనరీ షిఫ్ట్ రైట్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మరీ డెప్త్ కాన్సెప్ట్. సో ఇది మీరు అంతగా చదవాల్సిన అవసరం లేదు, మీకు వీటి మీద క్వశ్చన్స్ కూడా ఏమీ రావు. ఓకే, నెక్స్ట్ వన్ అదర్ C++ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అదర్ C++ ఆపరేటర్స్ ఏంటంటే మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్ కానీ, టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్ కానీ, లేదా ఎండ్ కానీ. సో దీని మీద నేను సెపరేట్ క్లాస్ చేస్తాను, వీటి మీద కూడా సెపరేట్ క్లాసెస్ చేస్తాను. జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను మీకు. ఓకేనా, సో సమ్ అదర్ కామన్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి C++లో అవైలబుల్గా ఉన్నవి సైజ్ ఆఫ్ ఆపరేటర్, కామా ఆపరేటర్, ఓకే, అండ్ టెర్నరీ ఆపరేటర్ ఆర్ కండిషనల్ ఆపరేటర్ అనమాట. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ దట్. సైజ్ ఆఫ్ కంటే సైజ్ ఆఫ్ ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, 4 bytes, రైట్. సో ఇట్ రిటర్న్స్ 4 వాల్యూ. ఓకే, టెర్నరీ ఆపరేటర్ ఏంటి, స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు 5 greater than 0 ఈవెన్ ఆడ్. ఆర్ ఇక్కడ ఏంటంటే 5 greater than 0 అన్నది కండిషన్. ఓకే, దీని నుంచి మనకి ఏంటి వస్తుంది అంటే ఈవెనా అది ఆడా అన్నది మనం చెప్పాలన్నమాట. ఓకేనా, ఇది కండిషన్, ఇది ట్రూ ఆ ఫాల్సా, 5 greater than 0, ఎస్ 5 greater than 0 ట్రూ. సో ట్రూ అయితే ఫస్ట్ది మనకి అవ్వాలి, ఫాల్స్ అయితే సెకండ్ వన్ మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. అది టెర్నరీ కండిషన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద అదర్ ఆపరేటర్స్ కాల్డ్ డాట్ ఆపరేటర్. ది డాట్ ఆపరేటర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే యాక్సెస్ ద మెంబర్ ఆఫ్ స్ట్రక్ట్ వేరియబుల్ అండ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం డాట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అలాగే పాయింటర్స్ని యాక్సెప్ట్ చేయడం కోసం, స్ట్రక్ట్ వేరియబుల్స్లోని పాయింటర్స్ని యాక్సెస్ చేయడం కోసం మనం ఈ యారో మార్క్ని యూజ్ చేస్తాము. పాయింటర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 92. దిస్ ఇస్ ద సింటాక్స్ అమ్మా, ఇవన్నీ సింటాక్స్లో. ఓకేనా, ఇవన్నీ అదర్ మీకు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ మిస్లీనియస్ ఆపరేటర్స్ ఇన్ C++, లేదా అదర్ కామన్ ఆపరేటర్స్ ఇన్ C++, ఇలాంటివి అడిగినప్పుడు ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీని మీద క్వశ్చన్ ఎగ్జాంపుల్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు. మీకు ఇంకా డెప్త్ నెక్స్ట్ క్లాస్కి వెళ్తూ ఉంటే మీకు అదే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు అవుట్పుట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే మనం ఏంటి యూజ్ చేస్తున్నాము, ఇది యూజ్ చేస్తున్నాము. అదే ఇన్పుట్ ఇవ్వాలంటే ఏంటి యూజ్ చేస్తాము, ఇంతవరకు ఇన్పుట్ మీకు రాలేదు, బట్ ఇంతవరకు Coutటే వచ్చింది. Coutకి ఏమొచ్చి ఈ సింబల్ యూజ్ చేస్తున్నాము, ఇన్పుట్కి ఏంటంటే ఈ సింబల్ యూజ్ చేస్తామన్నమాట, Cin నెంబర్ అని. ఓకే, ఒక్కసారి కండిషనల్ ఆపరేటర్ చూడండి. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, బట్ ఇది సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్ అనేది మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. కండిషనల్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, దెన్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫాల్స్ అయిందనుకోండి, నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 6. ఓకే, సో ఇక్కడ నేను ఒక బిగ్ అనే సమ్ వేరియబుల్లో నేను ఈ పర్టికులర్ కండిషనల్ స్టేట్మెంట్ని పెట్టాను. ఏంటది, a greater than b అయితే కండిషనల్ a ప్రింట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ b ప్రింట్ అవ్వాలి. ఓకే, a greater than b, 5 greater than 6. ఈజ్ 5 greater than 6? నో, రైట్, ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. 5 greater than 6 ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, కండిషనల్ ఆపరేటర్లో రిలేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. 5 greater than 6 కాదు, ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అ ట్రూ స్టేట్మెంట్ అయితే ఏ ప్రింట్ అవ్వాలి,
ఫాల్స్ అయితే బీ ప్రింట్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద బీ వాల్యూ? 6 ఇయర్. సో 6 అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కండిషనల్ ఎవాల్యుయేట్స్ ద ఫాల్స్ వాల్యూ. సో దేర్ ఫోర్ మనకి బిగ్ అనే వాల్యూలో, బిగ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది? బీ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అలాగే మనం కామా ఆపరేటర్ని యూజ్ చేస్తాము, సైజ్ ఆఫ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము, సైజ్ ఆఫ్ ఇంటీజర్, సైజ్ ఆఫ్ క్యారెక్టర్, సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఇలా ఉంటాయి మనకి. ఓకే, సమ్టైమ్స్ సైజ్ ఆఫ్ ఇంట్ లాంగ్ ఇంట్ అయితే 4 వస్తుంది, షార్ట్ ఇంట్ అయితే 2 వస్తుంది. ఓకే, క్యారెక్టర్కి 1 రిటర్న్ చేస్తుంది, ఫ్లోట్కి 4 రిటర్న్ చేస్తుంది. సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద హౌ మెనీ బైట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మనకి C++లో అదే అడ్వాంటేజ్, క్లాస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి ఎన్ని బైట్స్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఎన్ని కావాలి అనేది మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా తెలుస్తుంది. ఓకే, కామా ఆపరేటర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? నార్మల్గా ఏవైనా ఎక్స్ప్రెషన్స్కి సెపరేటర్ చేయడం కోసం మనం కామాని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ a=1 అసైన్ చేశాను, కామా b=2, కామా నాట్ సెమీకోలన్ పెట్టామంటే ఇది ఎండ్ అయిపోయినట్టు మీనింగ్ అనమాట ప్రోగ్రాంలోని. కామా c=3, కామా d=4. ఓకే, సో సెమీకోలన్ పెట్టేసానంటే ఇక్కడ ఏంటి మీనింగ్? అది ఎండ్ అయిపోయినట్టు అక్కడ అర్థం. ఓకే, సో కామా ఆపరేటర్ని కూడా మనం it gives a left to right evolution of expression when the set of expressions has been evolved. left to right అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి ఇటు వస్తుంది అనమాట, రైట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ కామా యాక్ట్స్ యాజ్ ఏ సెపరేటర్. ఓకే, నాట్ యాజ్ అన్ ఆపరేటర్. సెపరేటర్గా మనం దీన్ని యూజ్ చేస్తాము. అండర్స్టాండ్ మా? సో ఈ పర్టికులర్ సెషన్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ చెప్పాను, లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అసైన్మెంట్ ఆపరేటర్, టెస్టనరీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీకు ఎగ్జామ్లో ఎలాగైనా అడగొచ్చు, అదే చెప్తున్నాను మళ్ళీ యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ ఎలాగైనా రావచ్చు. సో దానికి మీరు నీట్గా డయాగ్రామ్ డ్రా చేసి వాటి మీద సింటాక్స్లు రాసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఆపరేటర్స్ ఇన్ C++ అని డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు 15 మార్క్స్కి, లేదా ఎక్స్ప్లెయిన్ బైనరీ ఆపరేటర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ యూనరీ ఆపరేటర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ టెర్నరీ ఆపరేటర్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్. అడిగినా అడగకపోయినా మీరు ఎగ్జాంపుల్ రాయండి, మంచి మార్క్స్ పడతాయి. ఓకేనా? ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్లో ప్రోగ్రామ్స్ ఉంటేనే మార్క్స్ బాగా పడతాయి, థియరీ సబ్జెక్ట్ రాసి కామ్గా రాకండి. అండర్స్టాండ్ మా? హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఓకే, సో మీకు ఈ టైంలో నాకు తెలిసి సప్లై ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.